అమ్మమ్మ ఇంట్లో టమాటాలు ఉన్నాయి, టమాటా పచ్చడి తీసుకుందామా? సో హాయ్ గాయ్స్, విన్నారు కదా నేను ఈరోజు ఏం వీడియో చేయబోతున్నానో. ఇది వచ్చేసి మంచిగా అమ్మమ్మ చేతితో చేసిన ఈ టొమాటో పచ్చడి అనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలానే మీరు క్వాంటిటీస్ తోటి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇంకా నార్మల్గా మనం ఆవకాయ అలా డిఫరెంట్ పికిల్స్ అవన్నీ తింటాం కదా, అవన్నీ కంటే ఈ టొమాటో కొంచెం బెటర్ అనమాట. మనం ఇంట్లోనే చేసుకుంటాం కదా, మళ్ళీ అందులోనూ ఇది వేడి చేసేది అలా నార్మల్గా ఇప్పుడు ఆయిల్ ఎక్కువ వేసేది అలా ఏం లేదనమాట. దీనికి అంతే వేయాలి ఇంతే వేయాలని క్వాంటిటీ అదేం లేదు. ఆయిల్ కానీ ఇంకా కారం కానీ ఉప్పు కానీ మన ఇష్టం అనమాట. మన టేస్ట్ ఎలా అంటే అలా మనం తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవచ్చు. సో అదన్నమాట. సో దానివల్ల ఇంకా మనం ఎవరైనా తినొచ్చు, ఎప్పుడైనా తినొచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ని అయితే క్విక్గా అయితే అమ్మమ్మ చూపించేస్తుంది, మీరు కూడా ఫాలో అయిపోండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్ని. ప్రాసెస్ మొత్తం డీటెయిల్గా చూసేయండి, ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా. సో మీకైతే మంచిగా పక్కా కొలతలు అయితే తెలుస్తాయి అన్నమాట. సో ఇంకా మనం ఈ వీడియోలో అయితే అమ్మమ్మ నాకు చెప్తుంటే నేనైతే చేశాను అనమాట. అమ్మమ్మ పక్కన నించొని ఇది చేయి అది చేయి అని చెప్తే అలా అయితే హెల్ప్ చేశాను. ఎన్ని తీసుకోవాలి అమ్మమ్మ టమాటోలు? 700 గ్రాములు టమాటోలా? సరే, నెక్స్ట్ ఇంకేమేమి తీసుకోవాలి? కారం ఇంకా ఉప్పు అయితే ఈ గ్లాస్ క్వాంటిటీతో తీసుకుంటున్నాం అనమాట. కారం వచ్చేసి 1 గ్లాస్, సాల్ట్ వచ్చేసి 1.5 గ్లాస్. ఇదైతే క్వాంటిటీ. ఇంకా అలా అడగానో లేదు, అమ్మమ్మ అయితే అసలు ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేసింది. ఆల్రెడీ టొమాటోస్ అన్ని క్లీన్ చేసి పెట్టింది, మళ్ళీ చింతపండు ఇవంతా కలిసింది. చింతపండు ఉప్పు ముక్కలు బాగా పిసికి, కళ్ళు ఉప్పు వేయండి, బాగా పిసికి చింతపండు నాలుగు మిక్సీ వేసుకోండి. ఇంకా అమ్మమ్మ చెప్పేసింది కదా మిక్సీకి వేసుకోవాలని. మిక్సీ ఉన్న వాళ్ళు మిక్సీ, రోల్ ఉన్న వాళ్ళు రోల్ అనమాట. మీకు అందుబాటులో ఏది ఉంటే అది, దాంట్లో అయితే మంచిగా గ్రైండ్ చేసేసుకోండి. కొంచెం వ్యాచెస్ లాగా వేసుకున్నా పర్లేదు, ఒకేసారి వేసుకున్నా పర్లేదు. తర్వాత వచ్చేసి ఇంకో పని అయితే చెప్పిందనమాట నెక్స్ట్ అమ్మమ్మ. అదేంటంటే ఈ ఆవాలు ఇంకా మెంతులు ఉంటాయి కదా, అవి అయితే డ్రై రోస్ట్ అయితే చేయమని చెప్పింది. అసలు ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయకుండా నార్మల్గా డ్రై రోస్ట్ అలా వేసి కొంచెం స్మెల్ వచ్చేస్తుందంట. స్మెల్ వచ్చినప్పుడు ఆపేసేసే అని చెప్పింది. ఇంకా నేనైతే అలా అయితే చేశాను. మంచిగా డ్రై రోస్ట్ చేసి కొంచెం పక్కన పెట్టాను. ఇంకా అవి చల్లారిన తర్వాత మిక్సీకి అయితే వేసాను అనమాట. అలా మిక్సీకి వేసిన తర్వాత దాన్ని అయితే మంచిగా పౌడర్ లాగా, ఫైన్ పౌడర్ లాగా అయిందని చూపిస్తున్నాను మీకు. మీరు ఇలా మంచిగా ముందే చేసి పెట్టేసుకుంటే పక్కన ఇంకా మనం పచ్చడి చేసేటప్పుడు అక్కడికి ఇక్కడికి వెతుక్కోవాల్సిన పని ఉండదు. ఇంకా అమ్మమ్మ అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తుంది. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసి దాంట్లో ఆయిల్ మనకి ఎంత కావాలంటే అంత. తర్వాత వచ్చేసి పోపులో ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ అయితే వేస్తుందన్నమాట. తర్వాత వచ్చేసి మనం మిక్సీ వేసుకున్నాం కదా, ఈ టొమాటో, చింతపండు, సాల్ట్ వేసి ఈ పేస్ట్ అయితే, ఈ పేస్ట్ని మనమైతే మంచిగా ఆయిల్ ఓకే హీట్ అయింది అని అనిపించినప్పుడు అప్పుడు ఇదైతే వేయాలన్నమాట, ఈ పేస్ట్ అంతా. సో చూస్తుంటే మీకు ఎలానో ఉంటుంది కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు చాలా మందికి ఫేవరెట్ అయిపోతుంది అసలు ఈ పికిల్. తర్వాత నేను బయట నార్మల్గా తింటాను పికిల్, కానీ ఈ టేస్ట్ అయితే ఎప్పుడూ రాలేదు. అవి నార్మల్గా ప్రిజర్వేటివ్స్ వేసే ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా. ఇదైతే మన హోమ్ మేడ్ కదా, మనం అవన్నీ ఏమి వేసుకోము. సో ఇంకా చూస్తున్నారా మంచిగా నేనైతే క్లీన్ చేసి మొత్తం వేసేస్తున్నాను. సో కొంచెం కూడా వేస్ట్ అవ్వకూడదు కదా. తర్వాత వచ్చేసి బాగా బాయిల్ అవ్వాలంట. నార్మల్గా ఇలా ఆయిల్ కొంచెం పైకి తేలుతుందంట. అలా తేలినప్పుడు ఓకే ఇది బాయిల్ అయిందని అప్పుడు తెలుస్తుందంట మనకి. ఇలా మనమైతే అమ్మమ్మ పక్కన నించొని చెప్తుంటేనే చేస్తున్నాము. సో నాకంటూ అసలు రాదు, నేను ఎప్పుడు చూడలేదు టొమాటో పికిల్. నాకైతే ఏం తెలీదు, క్వాంటిటీస్ తెలీదు, ఎలా చేస్తారో తెలీదు. నార్మల్గా ఇంతకుముందు పెట్టేటప్పుడు కూడా నేను ఎప్పుడు చూడలేదు. లక్కీగా నేను ఈ వీడియో తీస్తున్నాను కదా, సో ఇంకా ఇలా చేస్తారా అని నాతో చేపిస్తుంటే ఇంకా నాకు అప్పుడు తెలిసింది ఓకే ఇలానా ఇలా చెయ్యాలా అని అనిపించింది. సో మీకు కూడా ఈ వీడియో చూస్తే మీరు ఈజీగా చేసేయగలరు, ఇదేం పెద్ద కష్టమేం కాదు. తర్వాత మీకు టేస్ట్ కొంచెం బాగుండాలంటే ఇంగు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందంట, దాని ఫ్లేవర్ బాగా వస్తుందని అయితే చెప్పింది అమ్మమ్మ. సో మీకు చూపిస్తున్నాను, ఏ ఒక్క క్లిప్ కూడా మిస్ చేయలేదు నేనైతే. ఇంకా
మొత్తం అయితే క్లారిటీగా చూపించేస్తున్నాను. మీకు ఇంకా కొంచెం కలర్ అది కూడా బాగా రావాలంటే పసుపు వేసుకోండి. నాకైతే యాక్చువల్గా పసుపు వేయకపోతే ఏదో లాగా అనిపిస్తుంది అంటే ఆ కలర్ వల్లనో ఏంటో తెలియదు మరి. మంచిగా పసుపు అవన్నీ వేస్తేనే మంచి కలర్ఫుల్గా అనిపిస్తాయి కదా. మీకు ఎలాంటివి మంచిగా అనిపిస్తాయి అంటే ఇప్పుడు కొంచెం స్పైసీనెస్ రెడ్ కలర్లో ఉండాలి, ఆయిలీగా ఉండాలి, లేకపోతే ఆయిల్ తక్కువగా ఉండాలి, లేకపోతే మంచి కలర్ఫుల్గా ఉండాలి అని అలా ఎలా ఫీల్ అవుతారు మీరు? ఏది ఉంటే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది మీకు? అది కమెంట్ చేసేయండి. సో చూస్తున్నారు కదా, మనం మంచిగా అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి ఒక మంచి గంట తీసుకొని, లేకపోతే అడుగంటేస్తుందంట. సో అలా అంటకుండా మనం అప్పుడప్పుడు అయినా మర్చిపోకుండా అప్పుడప్పుడు కలబెడుతూ ఉండాలి మంచిగా అంటకుండా. సో ఇంకా ఇలా అయితే మనం అంతా ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నాం. చూస్తున్నారుగా, ఇది నార్మల్గా ఆవకాయ లాగా అలా మనం ఒక దగ్గరికి వెళ్ళి ముక్కలు కొట్టించుకొని వచ్చి చూస్తున్నారు కదా, ఎవరైనా ఈజీగా చేసుకుని ఈ టొమాటో పికిల్ మీరు కూడా మీ ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. పచ్చడి సన్న చగన కొంచెం ఉడకబెట్టి దించబోయేటప్పుడు కారం పోస్తే ఎర్రగా బాగుంటుంది. చూసారు కదా, అమ్మమ్మ అయితే టిప్ చెప్పింది కదా, మీరు కూడా ఫాలో అయిపోండి. నార్మల్గా ఫస్టే కారం వేసేస్తే ఆ కలర్ అనేది మంచిగా రాదంట, లాస్ట్లో మొత్తం స్టవ్ ఆఫ్ చేసినాక వేయాలంట. ఇంకా అమ్మమ్మ అయితే కారము, ఇంకా మనం మిక్సీ పట్టాం కదా ఆవ పొడి, ఇంకా మనం మెంతి పిండి చేసాం కదా, ఆ 2 పౌడర్స్ అన్నీ ఒకేసారి వేసేసి ఇంకా మిక్స్ అయితే చేసేస్తుందంట. ఇంకా బాగా మిక్స్ చేసేస్తే మొత్తం అంతా పచ్చడికి అంతా పట్టుకుంటుందంట. సో ఇదన్నమాట టొమాటో పచ్చడి ప్రాసెస్. ఇదైతే నిలువ పచ్చడి అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మీరు డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇది అమ్మమ్మ రెసిపీ. టమాటా పచ్చడి తిద్దాము. నార్మల్గా అనుకుంటారు కదా అందరూ, ఓకే వీళ్ళే చేసుకున్నారు వీళ్ళే తిన్నారు బాగుందని చెప్తున్నారు అని. అలా కాదు, డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ట్రస్ట్ మీ, అసలు చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు నార్మల్గా ఏ కర్రీస్ చేసుకోకపోయినా కూడా ఇది ఒక్క పికిల్ ఉంటే మంచిగా ఈజీగా తినేయచ్చు, అంత బాగుంటుంది అనమాట. ఇంకా మా ఇంట్లో ఆల్ టైమ్ ఫేవరెట్ పొడి ఉంటుంది అనమాట. ఆ పొడి ఇంకా ఈ పికిల్ వేసుకొని తినేస్తాము. ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. ఇంక ఇప్పుడు వచ్చేసి మా హస్బెండ్ నాకైతే మంచిగా ఒక ముద్ద అయితే చేసి పెట్టాడు. ఇంకా టేస్ట్ అయితే చెప్పలేము, ఇట్స్ హెవెన్ అనిపించింది. దట్స్ ఇట్ ఫర్ ద డే. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ గైస్.